హలో ఎవ్రీవన్. తిను రీసెంట్‌గా మన దగ్గర జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ 29 ఇయర్స్ మేల్ పేషెంట్. కాకపోతే తనకి ఒక 2 డేస్ బ్యాక్ చెస్ట్ పెయిన్ వస్తే లోకల్‌లో ఎళ్లి చూపించుకుంటే ఈసీజీలో హార్ట్ అటాక్ చేంజెస్ అనేవి ఉండే. సో, తను ఇమ్మీడియేట్‌గా అక్కడ మనకి రక్తం పలచబడేది ఇంజెక్షన్ వాటికి సంబంధించిన టాబ్లెట్స్ అవి తీసుకొని మన దగ్గరికి వచ్చినారు. మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఇంకా కొంచెం పెయిన్ ఉండే. సో, ఇంకా కొంచెం బ్లడ్ థిన్నర్స్ అవన్నీ పెట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. సో, తనకి ఏంటంటే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. డయాబెటీస్ లేదు, బీపీ అనేది లేదు, స్మోకింగ్, ఆల్కహాల్ ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. కానీ ఇంత యంగ్ ఏజ్‌లో తనకి హార్ట్ అటాక్ అనేది వచ్చింది. అండ్ ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే తన లైఫే సేవ్ అయింది మనకి. తను ఇక్కడికి వచ్చే వరకి స్టేబుల్‌గా ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చినాక కూడా మనకి కొన్ని చిన్న చిన్న అరిథ్మియాస్ వస్తే అవి మెడిసిన్స్‌తోని వాటితోని సెట్ అయిపోయినారు. తర్వాత తనది యాంజియోగ్రామ్ చేసుకొని చూస్తే తనకి లోపల ఉన్న బ్లడ్ క్లాట్ అంతా క్లియర్ అయిపోయింది. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటి అంటే తనకి స్టెంట్ కూడా అవసరం పడలేదు. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ నుంచి నాకు కొద్దిగా 7:00 నుంచి ఆయాసంలాగా అట్లా అవుతుండే. నేను కొద్దిగా పట్టించుకోలేదు. అయితే 9:00 బాడీ మొత్తం చెమటలు వస్తే వెంబడే పక్కన విలేజ్ ఉంటే నాగర్ కర్నూల్కి వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్కి వెళ్తే చిన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈసీజీ తీసి ఇది హార్ట్లో ప్రాబ్లం ఉంది అర్జెంటుగా పక్కన ఒక హాస్పిటల్ ఉంటే అక్కడ వెళ్ళినాము. ఆయన అర్జెంటుగా ఏదో ఏం చేశారో నాకు తెలియదు. అక్కడ ఉంటే ఇమీడియట్గా అంబులెన్స్ ఇచ్చి ఈ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి ఇటు పంపించారు. పంపించిన తర్వాత నాకు కొద్ది గంటల లోపల ఈ నొప్పి అనేది తగ్గింది. ఇప్పుడు నార్మల్గానే మంచిగానే ఉన్నా. మనం ఎర్లీగా థ్రాంబోలైజ్ చేసుకోగలిగితే హార్ట్ అటాక్ పేషెంట్స్లో యాజ్ సూన్ యాజ్ మనం అది డయాగ్నోస్ చేయగానే థ్రాంబోలైజ్ చేసుకోగలిగితే అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద పేషెంట్స్లో మనము స్టెంటింగ్ అనేది అవాయిడ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి.